ఈ రోజే డౌన్లోడ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో మమ్మీ, ఆ రాజుగాడు మనల్ని మోసం చేశాడు. ఇంజెక్షన్ ఇస్తానని చెప్పి ఎంటీ బాక్స్తో వచ్చాడు మమ్మీ. మన వాళ్ళని చిత్త కొడుతున్నాడు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. రే ముందు నువ్వు వాళ్ళ కంట పడకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపో. అయితే ఆ ఇంజెక్షన్ ఏమైనట్టు మమ్మీ? ఆ ఇంజెక్షన్ ఎక్కడుందో నాకు అర్థమైంది. ఎక్కడికి వెళ్తుందో తెలుస్తుంది. దాన్ని ఎలా ఆపాలో నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్త. సరే మమ్మీ. ఆ ఇంజెక్షన్ ఇప్పుడు ఎక్కడుందండి? ఆ విరూపాక్షి దగ్గర. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చెయ్యాలో అదే చేద్దాం. రానాథ్, ఏంటి విరూపాక్షి, నాకు తెలియకుండా ఇంజెక్షన్ తెప్పించేసి రాఘవని కోమాల నుంచి బయటికి రప్పించేసి నా తమ్ముడికి నిజం చెప్పించేసి నా చాప్టర్ని క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నావా? అదెలా జరుగుతుంది విరూపాక్షి? నా చాప్టర్ని క్లోజ్ చెయ్యాలి అంటే నాతో తలబడేది కూడా నేనే అయి ఉండాలి. మర్యాదగా అడ్డు తప్పుకో విజయాంబిక. రాఘవని కోమాల నుంచి బయటకు తీసుకురావాలనుకుంటున్నది నేనేంటో సూర్యకి తెలియజేయడానికి మాత్రమే, నీ గురించి ఆలోచించి కాదు. నా తమ్ముడికి నీ గురించి నిజం తెలిసింది అంటే నా గురించి కూడా తెలిసిపోతుంది కదా విరూపాక్షి. అలా జరగడానికి నేనెలా ఒప్పుకుంటాను? చూడు విజయాంబిక, నీతో మాట్లాడుతూ ఉండేంత టైం లేదు. ఈ ఇంజెక్షన్ ని అర్జెంటుగా రాఘవ్కి వెయ్యాలి. అటు తప్పుకో. వదలు. 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 నువ్వు నన్ను దాటి వెళ్ళాలంటే ఆ దేవుడు దిగిరావని విరూపాక్షి. దుర్మార్గులు తలపెట్టే ప్రతి దుశ్చర్యని తిప్పికొట్టడానికి దేవుడు ఏదో ఒక రూపంలో ప్రత్యక్షమవుతాడు విజయాంబిక. ఇప్పుడు సూర్య రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు నన్ను ఆపు, చూద్దాం. ఏంటి ఇంకా ఇంజెక్షన్ లోపల లేకుండా ఇక్కడేం చేస్తున్నారు? అమ్మ రూపా, మీరిక్కడేం చేస్తున్నారు? ఏం లేదు నాన్న, అమ్మకి తోడుగా వచ్చాను. రామ్మా వెళ్దాం.
డాక్టర్ ఏంటి మేడం లేటు? ఇవ్వండి మేడం. రాఘవ్ స్పృహలోకి వచ్చే సమయానికి మనందరం అక్కడ ఉండడమే బెటర్ పెద్దయ్య. నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను రావడం కుదరదు. ఇంజెక్షన్ గురించి చెప్పి హాస్పిటల్కి రావాలి అంటే రాలేనని చెప్పావు. కానీ మేమెవ్వరం పిలవకుండానే హాస్పిటల్కి వచ్చావంటే నా గురించి నిజం తెలుసుకోవాలన్న తాపత్రయం నీలో ఉందని అర్థమైంది సూర్య. ఈ ప్రేమ చాలు సూర్య నాకు. ఏంటి మమ్మీ, అత్తయ్యని ఆపుతానని చెప్పావు కదా, డాక్టర్ ఇంజెక్షన్ ఎలా చేస్తున్నాడు? సరైన టైంకి మీ మామయ్య వచ్చేసాడు. ఏం చేయను? స్వామి, ఎలాంటి ఆటంకం కలగకుండా రాఘవ కాన్షియస్ లోకి రావాలి. అమ్మ గురించి నాన్నకి నిజం చెప్పాలి. ప్లీజ్ స్వామి.